నమస్తే. ఉత్తరాలు కోల్పోతున్న సంపదగా కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు లేఖలకి సాహిత్యంలో చరిత్రలో ఉన్న ప్రాముఖ్యత, లేఖా సాహిత్యం గురించి కొన్ని విషయాలు ముచ్చరించుకుందాం. లిఖితపూర్వకమైన సందేశమే లేఖ. దీనినే ఉత్తరం అని, జాబ్ అని, చీటీ అని, కమ్మని రకరకాల పేర్లతో పిలుస్తారు. అసలు ఈ లేఖల యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే ఏదైనా ఎప్పుడు మొదలైంది అని తెలియడానికి మనం పురాణ ఇతిహాసాలలోకి వెళ్ళి చూడడం మనకు ఒక అలవాటు. అప్పటి నుంచి ఉందా అని. రామాయణ కాలంలో అశోకవనంలో ఉన్న సీత తన కష్టాన్ని వివరిస్తూ 2 నెలల గడువులో నువ్వు రావాల్సిందని చెప్పి శ్రీరామునికి హనుమ ద్వారా పంపిన సందేశం మౌఖికమే. భాగవతంలో రుక్మిణి తన అన్న రుక్మి శిశుపాలునికిచ్చి పెళ్లి చేస్తానంటే వృద్ధుడైన తండ్రి అడ్డుపడటం లేదని శ్రీకృష్ణునికి వచ్చి తనని తీసుకెళ్లి పరిణయమాడమని చెప్పి అగ్నిద్యోతనుడనే పండితుడితో పంపిన సందేశం కూడా మౌఖికమే. పురాణ ఇతిహాసాలలో లిఖితపూర్వక సందేశాలు మనకి కనిపించవు. ఎప్పటి నుంచి మొదలై ఉంటాయి ఈ లిఖితపూర్వక సందేశాలంటే, చాణక్యుడు, కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజ్యాంగబద్ధమైన విషయాలలో రాజులు లేఖలు ఎలా రాయాలి అని చాలా వివరంగా తెలియజేశాడు. అంటే లేఖకు కాలము, సమయము, సంబోధనలో అవతల వ్యక్తికి ఇవ్వాల్సిన మర్యాద, వాళ్ళ బిరుదులు, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా క్లుప్తంగా చెప్పడం, సరళంగా అర్థమైన వాళ్ళకి ఏ విధమైన మీమాంస లేకుండా తెలిసేలా లేఖ రాయడం, ముగింపు, ఇటువంటి విషయాలన్నిటినీ చాణక్యుడు చాలా వివరంగా ప్రస్తావించాడు. అవి చూస్తే లేఖలు చివరి వరకు కూడా చాణక్యుడు చెప్పిన పందాలోనే నడిచాయని అనిపిస్తుంది. అంటే చాణక్యుడు అర్థశాస్త్రంలో లేఖలు ఇలా రాయండి అని చెప్తున్నాడంటే అప్పటికే లేఖలు ఉన్నాయి అని అర్థమవుతుంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు చాణక్యుడు. అదే సమయానికి చెందినవాడు కొన్ని సంవత్సరాల ముందు వాడైన గ్రీకు తత్వవేత్త ప్లేటో. తన పేరును కూడా కొన్ని లేఖలు ఉన్నాయి. అయితే చాలామంది చరిత్రకారులు ఇప్పుడు ఆ లేఖలు ప్లేటోవేనా అనే ఒక సందేహాన్ని తెలియజేస్తున్నారు. మరి లేఖలు మనకు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి? 2వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి మహాయాన బౌద్ధం గురించి వివరిస్తూ రాసిన లేఖ, దానికి సుహృల్లేఖ అని పేరు. ఆ లేఖే దేశంలో మొట్టమొదటి లేఖగా గుర్తింపబడింది. లేఖా సాహిత్యం మీద పరిశోధనలు చేసిన కొందరు వ్యక్తులు దీన్ని ప్రపంచంలోనే మొదటి లేఖ అంటారు. ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 550 చెందిన అశోటా అనే రాణి మొట్టమొదటి లేఖ రాసిందిగా గుర్తిస్తున్నారు. అంటే చరిత్రలో మనకున్న ఆధారాల ప్రకారం మొదట లేఖ లిఖించింది స్త్రీనే. పురాణ ఇతిహాసాలలో నుంచి ప్రాచీన సాహిత్యంలోకి తొంగి చూస్తే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకంలో లేఖ గురించి ప్రస్తావించాడు. శకుంతల చెలికత్తె ప్రియుంబద శకుంతలకి సుకోదర సుకుమారమైన నళినీ పత్రాలపై నఖాలతో వర్ణాలు రాయి, అంటే తామరాకు మీద గోటితో ఉత్తరం రాయమంది దుష్యంతునికి. రాసి అందులో ప్రసాదాన్ని పొట్లాంగా చుట్టి పంపించమని చెప్తుంది. సాహిత్యంలో మనకు కనబడే మొదటి లేఖ మనం అదే అని చెప్పుకోవచ్చు. సంస్కృత సాహిత్యంలో క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలోనే కనిపించిన ఈ లేఖ తెలుగు సాహిత్యంలో చాలా ఆలస్యంగానే ప్రవేశించిందని మనం చెప్పవచ్చు. మరి ఎవరిది మొదటి లేఖ? కవి సార్వభౌముడైన శ్రీనాథుడు 15వ శతాబ్దంలో తన భార్యకు రాశాడుగా అని చెప్పబడుతున్న చాటు పద్యం. శ్రీమద సత్యమధ్యకును చిన్నివయారికి ముద్దులాలికి సామజయానకు మిగుల చక్కని ఇంటికి మేలుగావలెన్.
మేమిట క్షేమమీ వరకు మీ శుభవార్తలు రాసి పంపుడి. మేము క్షేమంగా ఉన్నాం, నువ్వు ఎలా ఉన్నావో రాసి పంపించమని చెప్తున్నాడు శ్రీనాథుడు. అదే మొదటి లేఖ. పత్రికకు లేఖ అనే అర్థాన్ని అన్వయించుకున్నప్పుడు శ్రీనాథుని తరువాత శ్రీనాథుని యుగానికే చెందిన, శ్రీనాథుని కంటే కొద్దిగా చిన్నవాడైన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్యులు కనిపిస్తాడు ఈ లేఖని ప్రస్తావించిన వాడుగా. ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. శ్రీ మహావిష్ణువుని ముద్దు పెట్టుకున్న అమ్మవారికి పెదవులకు రెండు వైపులా అంటుకున్న కస్తూరి తిలకం ఒక ఉత్తరంలా కనిపిస్తుంది అంటున్నాడు. నా చిన్నప్పుడు కూడా ఉత్తరాలు చూడగానే గుర్తుపట్టేలా శుభలేఖ అయితే 4 వైపులా పసుపు పెట్టేవారు. అదే చెడు వార్త అయితే నలుపుతో పెట్టేవారు. ఉత్తరాల మీద సుగంధ పరిమళాలు చల్లి ప్రేమలేఖల విషయంలో పంపడం కూడా నాకు తెలుసు. నాయికల మధ్య సందేశాలను లేఖారూపంలో మనకి కనిపించడం మొదలైంది ప్రబంధ యుగం నుంచి. ఇందులో ముఖ్యంగా పెంగళి సూరన్న ప్రభావతి ప్రద్యుమ్నంలో శుచిముఖి అనే హంస ద్వారా ప్రభావతి యొక్క రూపురేఖలు గుణగణాలు విన్న ప్రద్యుమ్నుడు, ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడికి రుక్మిణికి కొడుకు. ప్రద్యుమ్నుడు ప్రభావతిని ఇష్టపడి ప్రభావతి ఎక్కడుంటుందో ఆచూకీ వివరాలు తెలియక ప్రభావతి గురించి తెలియజేయమంటూ శుచిముఖికి రాసిన ఉత్తరం మనకి కావ్యాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మొదటి లేఖ. ప్రాచీన సాహిత్యంలో అక్కడక్కడ కనిపించిన లేఖలు ఆధునిక సాహిత్యం వచ్చేటప్పటికి చాలా విరివిగా కనిపిస్తాయి. 15వ శతాబ్దంలో లియోనార్డో డావిన్సీ ఆఫ్ మిలాన్ అంటే మిలాన్ యొక్క ఒక రాజు లాంటి ఆయన స్ఫోర్జాకి అక్కడ జరుగుతున్న కట్టడాల పర్యవేక్షణ నిమిత్తం తన యొక్క నైపుణ్యాన్ని ప్రతిభా పాఠవాలని తెలియజేస్తూ రాసిన లేఖ చాలా ప్రాచుర్యం పొందింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు తెలిసిన ప్రపంచంలోని మొట్టమొదటి బయోడేటా లియోనార్డో డావిన్సీదే. గొప్ప సౌందర్య ఆరాధకుడు, 25 సంవత్సరాలు బతికి ఎంతో గొప్ప కవిత్వాన్ని ప్రపంచానికి అందించిన 18వ శతాబ్దానికి చెందిన జాన్ కీట్స్ తన ప్రియురాలు ఫ్యానే బ్రౌనేకి రాసిన ఉత్తరాలు కవితాత్మకమైన ప్రేమకు నిదర్శనంగా ఎప్పటికీ కూడా నిలిచిపోయాయి. అబ్రహం లింకన్ ఎన్నికలలో నిలిచినప్పుడు ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ మీరు గెడ్డం పెంచుకుంటే గెలుస్తారు అని చెప్పి అబ్రహం లింకన్కి 11 సంవత్సరాల అమ్మాయి రాసిన ఉత్తరానికి అనుగుణంగానే నేను గెడ్డాన్ని పెంచుకున్నానని చెప్పి లింకన్ చెప్పాడు. ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పేరు వినని వాళ్ళు ఉండరు. తన ఆలోచనలని, తన యొక్క పరిశోధనలని చాలా వివరంగా లేఖల ద్వారానే చర్చిస్తూ ఉండేవాడు. ఆలోచనలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో, పరిశోధనలు ఎలా పురోగమనిస్తున్నాయో అవన్నీ కూడా వివిధ లేఖల ద్వారా చర్చిస్తుండేవాడు. విరివిగా లేఖలు రాసిన వాళ్ళు మనం డార్విన్ చెప్పొచ్చు. డార్విన్ పేరుని ఇప్పటికి కూడా 15,000కు పైగా లేఖలు అందుబాటులో ఉన్నాయి. అంత విరివిగా లేఖలు రాసినవాడు అదే కాలానికి చెందిన మీర్జా గాలిబ్కి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అవన్నీ కూడా వాళ్ళు రాస్తున్న కవిత్వాన్ని సరిదిద్దమని కోరుతూ రాసినవే. గాలిబ్ వాటన్నిటికీ సమాధానాలు రాస్తుండేవాడు. గాలిబ్ జీవితాంతం ఉత్తరాలు రాశాడు. ఇలా లేఖలు రాసిన వాళ్ళలో ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఆ లేఖలు ఎంతో ప్రాముఖ్యాన్ని పొందాయి. ఇక్కడ ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధంలో 2 లేఖల గురించి చెప్పాలి. 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధం వినాశనానికి హేతువని, యుద్ధం వదిలి అహింసా మార్గంలో నడవమని, యుద్ధాన్ని దయచేసి ఆపు చేయమని అభ్యర్థిస్తూ మహాత్మా గాంధీ అడాల్ఫ్ హిట్లర్కి రాసిన లేఖ చాలా ప్రాముఖ్యం పొందింది. అయితే ఆ లేఖ బ్రిటిష్ వాళ్ళు హిట్లర్కి చేరనివ్వలేదు. అదే 1939వ సంవత్సరంలో ఐన్స్టైన్ రూజ్వెల్ట్కి జర్మనీ అణుబాంబు తయారు చేసే ప్రమాదం ఉంది అని ఒక హెచ్చరికతో కూడిన లేఖ
అమెరికా రహస్యంగా అణుబాంబులు తయారు చేయడానికి తలపెట్టిన మ్యాన్హటన్ అనే ప్రాజెక్టుకి కారణమై అక్కడ తయారైన బాంబులే నాగసాకి, హిరోషిమాల మీద సృష్టించిన విధ్వంసం, మారణ హోమం, దశాబ్దాల తరబడి దాని యొక్క ఫలితాన్ని మనం చూసాం. అంటే ఒకే కాలంలో ఒకే విషయంలో రెండు లేఖలు, శాంతిని కోరుతున్న లేఖ చేరలేదు, చేరిన లేఖ విధ్వంసాన్ని సృష్టించింది. లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ అని జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాలు దార్శనికతకు నిదర్శనంగా నిలిచినాయి. లేఖల గురించి ప్రస్తావించినప్పుడు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ప్రస్తావించవలసిన పేరు గురజాడ అప్పారావు గారు. గొప్ప సంఘ సంస్కర్త, సాహిత్యాన్ని సంఘ సంస్కరణకి వాడుకున్న నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారు చాలా విరివిగా ఉత్తరాలు రాస్తుండేవాడు. ప్రపంచంలో ఎంతో మందికి, కవులకు, రచయితలకు, పత్రికాధిపతులకు, చరిత్రకారులకు, తత్వవేత్తలకు, శాస్త్రవేత్తలకు ఆయన ఈ వివిధ విషయాల మీద ఎంతమందికో ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో, అంటే ఇప్పటి ఉత్తరాంధ్రలోనే పుట్టి పెరిగి నివసించిన గురజాడ అప్పారావు గారు దేశభక్తే కాకుండా వివాహ వ్యవస్థ మీద, స్త్రీల సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద, భూస్వామి వ్యవస్థ మీద, కన్యాశుల్కం, బాల్య వివాహం లాంటి విషయాల మీద విస్తృతమైన ఆలోచనలు కలిగి ఉండడానికి, చాలా విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలే కారణమని చెప్తారు. ఆయన ఉత్తరాలు రాసిన ప్రముఖుల్లో సాహిత్యంలో నాడు దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రపంచంలో యీట్స్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నుంచి ఆయనకు సమాధానాలు కూడా వస్తూ ఉండేవి. ఉత్తరాల ద్వారా విశాల దృక్పథాన్ని ఏర్పరచుకున్న గురజాడ అప్పారావు గారు సమాజాన్ని ఎలా పరిశీలించాలో, హేతువాద భావాలు ఎలా కలిగి ఉండాలో, వివాహ వ్యవస్థని ఎలా పరిశీలించాలో, సాహిత్యాన్ని ఎలా విమర్శలు చేయాలో ఆయన లేఖల ద్వారానే తెలియజేశారు. ముని సుబ్రహ్మణ్యంకి ఆయన రాసిన లేఖలు చాలా ప్రాచుర్యం పొందాయి. కొందరు బయటికి బాహటంగా చెప్పలేని విషయాలను, చెప్పకూడని విషయాలను వారి ప్రియమిత్రులకు, అంతరంగికులకు వెల్లడిస్తూ ఉంటారు. వ్యక్తిగత పరిధిని దాటినప్పుడు లేఖలకు సామాజిక విలువలు ఏర్పడి ఆ లేఖలు మొత్తం సమాజంలోని వ్యక్తులందరికీ చెందుతాయి. అందుకే అటువంటి లేఖలను ప్రచురించడం జరుగుతుంది. ఆ వ్యక్తులకున్న చారిత్రక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక విలువలు లేఖల ద్వారా ప్రచారమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లేఖల్లో స్పృశించని, ప్రస్తావించని అంశాలే లేవు. సాంఘికోద్యమాలు, సంప్రదాయ విలువల పునరుద్ధరణ, రాజకీయ ఆర్థిక విషయాల ప్రస్తావన, దేశ విదేశాల సాహిత్యం, వారి విమర్శలు మొదలైన విషయాలు ఎన్నో లేఖలలో చోటు చేసుకున్నాయి. అన్ని రంగాలను తనలో కలుపుకున్న సాహిత్యపరంగా ప్రాధాన్యత కలిగిన లేఖలు తెలుగు సాహిత్యంలో కూడా ప్రత్యేకతను చాటుకున్నాయి. తెలుగులో లేఖల ప్రాధాన్యం గుర్తించి వందల వేల లేఖల్ని సేకరించిన మొదటివారిగా సిపి బ్రౌన్ని పేర్కొనాలి. 200 సంవత్సరాల క్రితం నాటి తెలుగు భాషా స్వరూపాన్ని, సాంఘిక విషయాల్ని అంచనా వేయడానికి బ్రౌన్ సేకరించిన లేఖలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. లేఖా సాహిత్యం ప్రధానంగా 2 రకాలు. వ్యక్తులు నిజ జీవితంలో రాసిన లేఖలు ఆ వ్యక్తులకున్న ప్రాధాన్యత దృష్ట్యానో, లేకపోతే లేఖలోని వస్తువు యొక్క ప్రాధాన్యత దృష్ట్యానో ప్రాచుర్యం పొందిన ఒక రకమైతే, లేఖలకు లభించిన ప్రాచుర్యం వలన చెప్పదలుచుకున్న విషయాలని ఒక కవితలాగా, కథలాగా, నాటకంలాగా ఎలా చెప్తున్నామో అలాగే లేఖల ద్వారా కూడా చెప్పడం. అంటే ఈ లేఖలు నిజ జీవిత పాత్రల మధ్య జరగవు. ఈ లేఖలు సాహిత్యం కోసం సృష్టింపబడినవి. ఇది 2వ రకం. సాహితీ ప్రక్రియగా లేఖలు వచ్చినవి. మనం 2 రకాలు చూద్దాం. సూరినాగమ్మ గారి లేఖలు రమణాశ్రమ లేఖలుగా ప్రసిద్ధి పొంది ఇంగ్లీషులోకి అనువదింపబడి రమణ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. రమణ తత్వం అంటే ఏమిటో లేఖల ద్వారా తెలియజేసింది సూరినాగమ్మ గారు. రమణ తత్వం అంటే రమణుల జీవన విధానమే రమణతత్వం. అది బయట ప్రపంచానికి వివరంగా తెలియడానికి కారణం సూరినాగమ్మ గారి లేఖలే. 1928లో గృహలక్ష్మి అనే పత్రికలో శారద, కల్పలత అనే 2 స్త్రీల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అందులో ఎన్నో విషయాల ప్రస్తావనకు వచ్చాయి. స్త్రీల హక్కులు, స్త్రీల సమస్యలు, విడాకుల చట్టం,
నూలు వడకవలసిన ఆవశ్యకత, శారదా చట్టం లాంటి ఎన్నో విషయాలని ఇద్దరు స్త్రీల మధ్య చర్చల రూపంలో 6 సంవత్సరాల పాటు నడిచి అందరినీ ఆకర్షించి ఎవరు ఈ శారదా కల్పలత అనుకున్నారు. అయితే ఇవి నిజ జీవిత వ్యక్తులు కాదు. ఈ 2 పాత్రలను సృష్టించి లేఖల రూపంలో ఉత్సుకత నిలబెట్టి చెప్పదలుచుకున్న విషయాన్ని, స్త్రీల సమస్యలని లేఖా సాహిత్యంగా తెలియజేసిన వారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. తెలుగులో లేఖా సాహిత్యానికి ఆద్యురాలుగా కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని సాహిత్య పరిశోధకులు గుర్తించారు. చలం లేఖలు అంటే నిజ జీవిత లేఖలు, సాహిత్యం కోసం సృష్టించిన ప్రేమ లేఖలు 2 చోట్ల 2 కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉత్తరాల ప్రాతిపదిక మీద యండమూరి వీరేంద్రనాథ్ రచించిన వెన్నెల్లో ఆడపిల్ల నా చిన్నప్పుడు సంచలనాన్ని సృష్టించింది. రాజకీయ అవసరాల దృష్ట్యా ఆవిర్భవించిన లేఖలు పెరిగిన సాంకేతికతతో ప్రజా జీవనంలో భాగంగా మారి తాత్విక ఆలోచనలకు నిదర్శనంగా, చారిత్రక ఆధారాలుగా, భావోద్వేగాల వ్యక్తీకరణలుగా నిలిచి మారుతున్న సాంకేతిక విలువలతో తమ ప్రాభవాన్ని, ఉనికిని కోల్పోతున్న ఆత్మీయతకు చిహ్నంగా, అనురాగాలకు కానుకగా, అనుబంధాలకు జ్ఞాపికలుగా, అవసరాలకి బంధువులుగా, ఆవేశాలకి ఆయుధాలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది ఈ యాంత్రికత నుంచి దూరంగా మళ్ళీ లేఖలకు దగ్గరగా వెళ్ళాలని లెటర్ క్లబ్లు స్థాపించి ఉత్తరాలు రాయడం మొదలు పెట్టుకుంటున్నారట. ప్రయత్నిద్దాం మనం కూడా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.